अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहि अजमईन। अम्मा बाद। क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, కరుణా ప్రదాత అయినటువంటి ఆ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అన్ని పొగుడుతలు ప్రశంసలు కేవలం ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాకి మాత్రమే వర్ధిస్తాయి. ఆయన తర్వాత అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక మన చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై. సభకు విచ్చేసిన సభ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, మరి నా తోటి ఇస్లామియా సహోదరులారా, ఈరోజు తెలుగు ప్రసంగాల వార్షిక మహాసభలోని నా అంశం మరణాంతర జీవితం. ఈ ప్రపంచంలో జీవించే ప్రతి జీవి యొక్క జీవితానికి ఒక ముగింపు ఉంది. దానినే మనం మరణం అనే పేరుతో పిలుస్తాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ దివ్య గ్రంథమైన ఖురాన్ లో ఈ విధంగా తెలియజేశారు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి జీవి చావు యొక్క రుచి చూడాల్సిందే. మానవుడి జీవితం అనేది 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది తల్లి గర్భ జీవితం, రెండవది ప్రాపంచక జీవితం, మూడవది మరణాంతర జీవితం. సాధారణంగా మనిషి ఆలోచించేది ఏమిటంటే, మానవుడు ఒక్కసారి మరణించిన తర్వాత మానవ జీవితం అనేది ముగిసిపోతుంది అని. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మానవ మరణం తర్వాత అతని 3వ జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు ఈ అంశంలో దీని గురించి తెలుసుకుందాం. ఇస్లామియా సహోదరులారా, మానవుడికి ముందు తప్పనిసరైనది మరణాంతర జీవితంపై విశ్వాసం ఉంచడం. మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో మరణాంతర జీవితంపై విశ్వాసం పెట్టడాన్ని ఇస్లామియా మూల స్తంభాలలో ఒకటిగా తెలియజేశారు. కానీ ప్రతి కాలంలో ప్రజలు మరణం తర్వాత మళ్ళా బ్రతకడాన్ని తిరస్కరించారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథమైన ఖురాన్ లో ఈ విధంగా సెలవిచ్చాడు, అయఇదుకుం అన్నకుం ఇదా మిత్తుం వ కుంతుం తురాబం వ ఇదామా అన్నకుం ముఖ్రజూన్. మీరు చనిపోయిన తర్వాత, మట్టిగా మారిపోయిన తర్వాత మళ్ళీ సమాధుల నుండి బయటకు తీయబడతారు. సహోదరులారా, ఒకవేళ మనిషి పుణ్యాత్ముడైతే అతనికి సమాధిలో సుఖ జీవితం లభిస్తుంది. కానీ అదే పాపాత్ముడైతే అతనికి సమాధి శిక్ష లభిస్తుంది. సమాధి శిక్ష ఎంతో ప్రమాదకరంగా భయాందోళన కలిగి ఉంటుంది, అతి చీకటిగా ఉంటుంది. సమాధి శిక్ష ఎంత ప్రమాదకరమైనది అంటే, దాని ద్వారా మనిషి పెట్టే కేకలను మానవులు మరియు జిన్నులు తప్ప ప్రతి ప్రాణి విని భయంతో వణికిపోతుంది. ఒక హదీసులో ఈ విధంగా ఉంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఈ విధంగా ఉంది, వఖద్ ఖరజ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం వఖద్ వజబతి షంసు ఫసమిఅ సౌతన్ ఫఖాల యహూదు తుఅజ్జబు ఫీ ఖుబూరిహా రవాహున్ నసాయి. ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూర్యాస్తమం తర్వాత సమాధి నుండి వెళ్ళగా ఒక ధ్వనిని విన్నారు. తర్వాత ఈ విధంగా అన్నారు, ఇతను ఒక యహూది తన సమాధి శిక్షను అనుభవిస్తున్నాడు. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధి శిక్ష నుండి అల్లాహ్ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటూ ఈ విధంగా దుఆ చేసేవారు, అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్ రవాహుల్ బుఖారీ. ఓ అల్లాహ్, నేను సమాధి శిక్ష నుండి నీ యొక్క ఆశ్రయాన్ని పొందుతున్నాను. ఇదే కాకుండా ఒక దైవదూత రాయితో పాపాత్ముల తలను పగలగొడతారు, వారికి నరక అగ్నితో చేసిన దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మానవుడి యొక్క చేతి కర్మ. కాబట్టి మనం సమాధి శిక్ష నుండి విముక్తి పొందాలి అంటే మనం ఈ ప్రాపంచక జీవితంలో చెడు నుండి దూరంగా ఉండాలి, పుణ్యాలు చేయాలి. అప్పుడే మనం సమాధిలో సుఖ జీవితం అనేది లభిస్తుంది. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ ఏమనగా, ఓ అల్లాహ్, మన అందరినీ సమాధి శిక్ష నుండి కాపాడుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.